ఇవి విజిలింగ్ డక్స్ అండి. చూడండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం అలర్ట్ అయ్యాయి. ఇది కామన్ స్టిల్ట్, వెనకాల లెస్సర్ విజిలింగ్ డక్. కొంచెం అలర్ట్ ఉంది, ఎందుకో తెలియదు. సో అటు ఇటు చూస్తుంది, ఇది ఎగరచ్చు. మనం బర్డ్ ఫోటోగ్రఫీలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బర్డ్ బిహేవియర్. అది ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి అది అలర్ట్ అయింది, సో మనకి కొంచెం తెలుస్తుంది. చూడండి మెల్లిగా వెనకాలకి వెళ్ళిపోతుంది. ఇది బ్రాంజ్ వింగ్ జకానా అండి. సో దీన్ని బ్రాంజ్ వింగ్ జకానా అని ఎందుకంటారంటే దీని వింగ్స్ ఒకవేళ చూసుకుంటే ఇది బ్రాంజ్ కలర్లో ఉన్నాయి, అంటే ఇత్తడి కలర్. సో అందుకని దీన్ని బ్రాంజ్ వింగ్ జకానా అంటారు. దాని కాళ్ళు చూస్తే దాని ఫింగర్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. చూడండి అది ఎందుకంటే ఇది వాటర్లో నడవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇట్లా చిన్న చిన్న గడ్డి మీద కానీ తామరాకుల మీద కానీ ఇవి ఫాస్ట్గా మూవ్ అయ్యి అటు నుంచి ఇటు కదలడానికి ఆ లెగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని బిల్డ్ దేవుడు చేసిన సృష్టి, దాని కాలు చూస్తే ఇది దాని కాలు చూడండి, పెద్ద పెద్ద వేళ్ళు. అవి ఏంటంటే మనకి ఈ షాలో ఏరియా అయితే ఉంటుందో, బురద లాంటి ఏరియా కానీ చిన్న చిన్న గడ్డి కానీ తామరాకులు ఉన్నా కానీ అలాంటి చోట దాని మీద స్టేబుల్గా నడవడానికి ఉపయోగపడతాయి. అందుకని దానికి కాళ్ళు అలా పెద్ద పెద్దగా ఉంటాయి. చూడండి పొద్దున్నే విజిలింగ్ డక్స్ అన్నీ పొలాల్లో ఇలా ఇన్సెక్ట్స్ కోసం వెతుక్కుంటున్నాయి. అది వెనకాల గ్లాసీ ఐబిస్ ఉంది. ఇది ఎగ్రెట్ అండి. ఇది కూడా ఏంటంటే పొలాలు చెరువులు ఒట్టున ఉండి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని వాటిని తింటూ ఉంటుంది. వీటిని క్యాటిల్ ఎగ్రెట్స్ అంటారు. ఇవి కూడా పొలాల్లో కప్పలు, చిన్న చిన్న వామ్స్ వాటిని తింటూ ఉంటాయి అన్నమాట. ఇవి వీవర్ బర్డ్స్ అండి. చూడండి పొద్దున్నే మంచిగా ఎండలో వచ్చి కూర్చున్నాయి. చూసారా, మనం ఐ లెవెల్లో పెట్టినప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో ప్రకారం ఐ లెవెల్ ఫోటోగ్రఫీలో ఇది ఒక క్రిటికల్ ఎలిమెంట్ అండి. సో చూడండి, నేను పక్షికి ఈక్వల్గా ఉన్నాను. నేను వెనకాల మొత్తం బ్లర్ అవుట్ అయిపోయి ఆ గడ్డి బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్గా బాగా వస్తుంది. సబ్జెక్ట్ మొత్తం స్టాండ్అవుట్ అయిపోయి వెనకాల మొత్తం బ్లర్ అయిపోయింది. సో ఐ లెవెల్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలని చూడాలంటే మీరు నా ఇంతకుముందు వీడియోని వెళ్ళి చూడొచ్చు. చూసారా, అన్నీ వాటి మీద వాలి ఆ గ్రెయిన్స్ని తింటున్నాయి. ఇది చాలా కామన్ బర్డ్, బ్లాక్ డ్రాంగో. ఎక్కడైనా కనిపిస్తుంటుంది, చాలా ఈజీగా అన్ని చోట్ల ఉంటుంది. ఇది దీని పేరు కాటన్ పిగ్మీ గూస్. ఇది చూడండి చాలా చిన్నగా ఉంటుంది. పిగ్మీ అంటే మనకి చాలా చిన్న సైజులో ఉండేది అని అర్థం అన్నమాట. సో ఇది కాటన్ అని ఎందుకంటారంటే వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి కాటన్ పిగ్మీ గూస్ అంటారు. ఇది ఒక రెడ్ వ్యాటెల్ ల్యాపింగ్ అండి. సో దాని బీక్ మీద రెడ్ కలర్ ఉంది కదా, అందుకే రెడ్ వ్యాటెల్ ల్యాపింగ్ అంటారు. అదే ఎల్లో ఉంటే ఎల్లో వ్యాటెల్ ల్యాపింగ్. ఇవి చాలా కామన్గా మనకి ప్రతి చోట, ప్రతి చెరువులో, పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది పాండ్ హెరాన్ అండి. సో ఇది ఇలా పొలాల్లో గట్టు మీద నుంచుని చిన్న చిన్న అర్త్వామ్స్ కానివ్వండి, కప్పలు అలాంటి వాటిని పట్టుకొని తింటూ ఉంటుంది. వావ్, ఇది గ్లాసీ ఐబిస్. చూడండి లైట్ దాని మీద పడినప్పుడు దాని వింగ్స్ ఎంత బాగా మెరుస్తున్నాయో. 2 పేరు ఉన్నాయి. ఇది ఐ లెవెల్ ఫోటోగ్రఫీ అండి. చూడండి ముందు వెనకాల బ్లర్ అవుట్ అయిపోయి మనకు పక్షి మాత్రం బాగా హైలైట్ అవుతుంది. ఈ చెరువు ఒడ్డున మనం ఇవి చూసుకుంటే ఇవన్నీ వీడ్స్. బేసికలీ ఏంటంటే గడ్డి లాంటిది అనమాట. ఈ గడ్డి కొంచెం మనుషులకి ఇన్యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి దీంట్లో పక్షులు వాటి గూళ్ళన్నీ పెట్టుకుంటాయి. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ఇది ఏదైతే ఉందో మనకి పీచులాగా,
ఇవన్నీ నెస్ట్లు అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ నెస్టింగ్ చేసుకుంటాయి.